ఇదేదో కొత్తగా ఉందనుకోకండి. ఇది కూడా మామిడికాయ పచ్చడి. కానీ కొద్దిగా డిఫరెంట్. దీన్ని ఎండబెట్టి చేస్తారు. ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది కూడా ఇయర్ అంతా ఉంటుంది. ఇది కూడా నిలువ పచ్చడి. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా ఆచారికాయలు, మామిడికాయలు తీసుకోవాలి. కొద్దిగా పండున్నా పర్లేదు. మరి పండు కాయలు కాదు, కొద్దిగా లైట్గా పండు ఉండాలి. ఇలా మామిడికాయలో రకాలు ఉంటాయి. ఆమ్లెట్ కాయలు, ఆచారి కాయలు. తర్వాత కొద్దిగా ఎల్లిపాయలు, కొద్దిగా ఇంగువ ఎక్కువ శాతం మేము పచ్చళ్ళల్లో వేస్తాం, ముఖ్యంగా మామిడికాయలో. తర్వాత ఇందులోకి కొద్దిగా మెంతులు ఎక్కువ వద్దు, కొద్దిగా చాలు, చేదు ఉంటుంది. కొద్దిగా ఆవాలు, ఎల్లిపాయలు ఇలా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ కాదు, కొద్దిగా చాలు. తర్వాత ఒక పాన్ తీసుకొని ఇలా మెంతులు యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించుకుంటే పచ్చడి అనేది బాగుండదు, చేదు కొడుతుంది. మెంతులు చాలా తక్కువనే వేసుకోవాలి. కొద్దిగా ఒక స్పూన్ అయితే చాలు, మరి ఎక్కువ వద్దు, పచ్చడిని బట్టి వేసుకోండి. ఇలా దోరగా వేయించుకోవాలి. మెంతులు ఎక్కువ యాడ్ చేసి పచ్చడి అనేది చేదుగా ఉంటుంది, కొద్దిగా తినబుద్ధి కాదు. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇలా చల్లార్చుకోవాలి బాగా. తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆవాలు ఎక్కువనే యాడ్ చేస్తున్నాను. ఆవాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలి. కొద్దిగా సౌండ్ వస్తుంది, టప్ టప్ సౌండ్ వస్తే చాలు, ఎక్కువ వద్దు. ఎందుకంటే ఇది కొద్దిగా మాడిపోయిందనుకో పచ్చడి టేస్టీగా ఉండదు. ఇలా దోరగా వేయించుకోవాలి, లైట్గా చాలు హీట్. ఆవాలు చాలా తొందరగా వేగిపోతాయి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత వీటిని కొద్దిగాసేపు బాగా చల్లార్చుకోవాలి. ఇలా తర్వాత ముందుగా వేయించుకున్న మెంతులని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించుకున్న ఆవాలను కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. మొత్తం యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లో యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా జీలకర్ర ఎక్కువ కాదు, కొద్దిగా చాలు, ఇలా దోరగా వేయించుకోవాలి. కొద్దిగా మాడిపోయినా బాగుండదు. ఇలా దోరగా ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా సేపు చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో జీలకర్రను యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆవు పిండి, మెంతి పిండిని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా ఎల్లిపాయలు, ఎక్కువ కాదు, కొద్దిగా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా మామిడికాయ ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఇందులో టెక్కే ఉండకూడదు, జీడి కూడా ఉండకూడదు. మొత్తాన్ని రిమూవ్ చేయాలి. మొత్తాన్ని ఇలా మట్టి లేకుండా నీట్గా చిన్న చిన్న పీసెస్ మనకు నచ్చిన స్టైల్లో కట్ చేసుకోవాలి. ఇవి మామిడికాయ ముక్కలు ఎన్ని కప్పులు ఉన్నాయో ఇలా కొలుసుకోవాలి. 5 కప్పులు ఉంటే 1 కప్పు ఉప్పు వేయాలి. ఒకవేళ పుల్లగా ఉంటే 4 కప్పులకు 1 కప్పు ఉప్పు ఇలా యాడ్ చేస్తున్నాను. ఇలా ముక్కలన్నీ కలుపుకోవాలి ఉప్పు. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మొత్తానికి ముక్కల్ని ఇలా కలుపుకొని ఒక రోజంతా ఇలా నానబెట్టుకోవాలి. ఇలా డబ్బాలో మూత పెట్టి ఒక రోజంతా నైట్ అంతా ఇలానే నానబెట్టుకోవాలి వీటిని. ఇలా ఒక రోజంతా నానిన తర్వాత ఇలా ఉంటుంది ఒక రోజంతా. ఇందులో రసం కూడా వస్తుంది, ఆ రసం పడేయకూడదు, అలానే ఉంచుకోవాలి. తర్వాత ఈ ఉప్పల నుంచి రసం మనకు వీలైనంత వరకు ఇలా రసాన్ని పిండేసుకోవాలి. ఎంత వీలైతే అంత రసం పిండేసి ఇలా ఒక కవర్ మీద ఇలా పిండిన ముక్కలన్నిటిని ఇలా ఆరేసుకోవాలి బాగా. మనకు వీలైనంత వరకు రసం మొత్తం ఇలా తీసేసి ఉప్పలను మాత్రమే ఇలా ఎండకు ఒక కవర్ మీద పెట్టుకోవాలి. బట్ట మీద అయితే రసం అంతా పోతుంది. ఇలా కవర్ మీద బాగా ఎండబెట్టుకోవాలి. ఇలా నీరు ఉండకూడదు, అంత బాగా ఎండాలి. 3-4 రోజులు. ఇలా రసం మిగిలింది కదా, ఇది పడేయకూడదు. ఈ రసాన్ని కూడా ఒకరోజు బాగా ఎండకు పెట్టుకోవాలి. చూడండి, ఇలా ముక్కలన్నిటిని బాగా ఎండనివ్వాలి. ఇందులో నీరే ఉండకూడదు. ఇలా ఎండించిన తర్వాత
ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఆవు పిండి మెంతి పిండిలో కొద్దిగా ఎల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో కారం ఎక్కువ పట్టదు, కారం అనేది కొద్దిగా తక్కువనే పడుతుంది, సగం కారం పడుతుంది. ఒకవేళ కారం తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసి మొత్తాన్ని కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఇలా మనం ఎండబెట్టిన రసంలో ఇలా ఆవు పిండి మెంతి పిండిని కారంని కలిపి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసి తర్వాత ఎల్లిపాయలని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నాను, లేదంటే అలా అయినా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. తర్వాత ఎండబెట్టుకున్న ఇలా మామిడికాయ ముక్కలన్నిటిని యాడ్ చేస్తున్నాను. మొత్తాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా చూడండి, ముక్క మొత్తానికి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి. మనకు నచ్చితే తాలింపు వేసుకోవచ్చు, మనకు నచ్చినప్పుడు తాలింపు వేసుకోవచ్చు. కొద్దిగా తాలింపు కోసం ఇలా మేమైతే ఒక ప్యాన్లో నూనె తీసుకొని కొద్దిగా మేము బుడ్డల నూనె వాడతాము. ఇలా బుడ్డల నూనె బాగా కాగనివ్వాలి. ఇలా కాగిందో లేదో ఒక జొన్న ఇత్తనం వేస్తాము. ఇలా కాగిన తర్వాత ఇందులో కొద్దిగా శనగబ్యాలు మినప్పాలు యాడ్ చేసి కొద్దిగా ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. వెంటనే తాలింపు మాడిపోకుండా ఇందులో వెంటనే పచ్చి కరివేపాకు వేస్తే తాలింపు అనేది మాడిపోదు. తర్వాత ఇలా మాడిపోకుండా ఉంటుంది తాలింపు మొత్తం. తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువ ఎక్కువ వద్దు, కొద్దిగా చాలు, మళ్ళీ పుల్లగా ఉంటుంది. ఇలా తాలింపు వేసిన తర్వాత ఇలా మామిడికాయ ముక్కల్లో ఇలా ఎండుమిర్చిని ఇందాక మనం వేసుకున్న తాలింపు మొత్తాన్ని యాడ్ చేస్తున్నాను. మనకు నచ్చినప్పుడు వేసుకోవచ్చు తాలింపు. ఇలా తాలింపు వేసి పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇది వెంటనే తింటే టేస్ట్ తెలియదు, ఒక 2-3 రోజులు ఉంటే బాగా ఊరుతుంది ముక్క అనేది, అప్పుడు టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి మాకాయ నిలువ పచ్చడి. మాకాయ పచ్చడి తయారైంది.